గాజువాక నియోజకవర్గం 68వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న తైనాల విజయ్ కుమార్, తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి. గాజువాక నియోజకవర్గం 68వ వార్డులో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న తైనాల విజయ్ కుమార్ గారు, తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి గారు ఈరోజు గాజువాక ఉత్తర నియోజకవర్గం 68వ వార్డులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూష లతీష్ గారు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడివాడ లతీష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ గారు, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి గారు పాల్గొని మేధావులు, ప్రజల వద్ద నుండి సంతకాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సండ్రాన నూకరాజు, పల్ల చిన్నతల్లి, జీలకర్ర నాగేంద్ర, జీవి రమణారెడ్డి, వరదాడ చిట్టిబాబు, గొంతెన శ్రీనివాసరావు, నేలపాటి సత్యవతి, నేలపాటి శ్యామబాబు, గొంతెన వెంకటలక్ష్మి, వి సత్యవతి, శ్రీనివాసరెడ్డి, సతీష్, శ్రీనివాస్, గుర్రం త్రినాథ్, గుర్రం రాజేష్, కోటి, ఈశ్వర్, గవర గోవింద్, అంబటి విజయ, శ్రీరామ్మూర్తి, హుస్సేన్, పోలవరపు శ్రీహరి, రొక్కం వెంకటరావు, రెడ్డిపల్లి అవినాష్, శాంతకుమారి, గోలి సునీల్, గుదియ శ్రీనివాసరావు, కె రవి, చిన్నా హుస్సేన్, సత్యనారాయణ, పాలూరు రాజు, అనిల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేయకూడదనే మంచి ఉద్దేశంతో ఈ యొక్క కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గాజువాక నియోజకవర్గం 68వ వార్డు మరి కార్పొరేటర్ అనూష గారు, అలాగే మన జాయింట్ సెక్రటరీ అయినటువంటి లతీష్ గారు ఈ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యవర్యులు తైనాల విజయ్ కుమార్ గారు, గాజువాక పరిశీలకులు. మరి ఈ కార్యక్రమం గత 10 రోజుల నుంచి కూడా గాజువాక నియోజకవర్గంలో వివిధ వార్డుల్లో ఆల్రెడీ కార్యక్రమం స్టార్ట్ చేసి ఆల్రెడీ మంచి స్పందన మనం చూసాం. నిన్న పాత గాజువాకలో కూడా పిల్లలందరూ కూడా స్వచ్ఛందంగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి దారి ఆ ప్రాంతంలో వెళ్తున్నటువంటి వీరి పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సుమారు ఒక గంటలోనే ఇంచుమించు 1000 సంతకాలు నిన్న పాత గాజువాక సెంటర్లో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో సంతకాల సేకరణ జరిగింది. అంటే వాళ్ళు ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ప్రతిది కూడా ప్రైవేట్. అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏంటంటే పేదవాళ్ళు ఎవరికి వైద్యం అందకూడదు, పేద పిల్లలు ఎవరు కూడా చదువుకునేటువంటి అవకాశాలు లేకుండా ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే వాళ్ళు ఈ సీట్లన్నీ అమ్ముకునేడానికి బాగుండే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అదే కాకుండా మనం చూస్తున్నాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కూడా ఆ విధంగానే జీతాలు ఇవ్వకుండా మొత్తం అందరినీ కూడా ఈ కాంట్రాక్ట్ లేబర్ని కానీ జీతాలు ఇవ్వకుండా ఎంప్లాయీస్ని కానీ అన్ని విధాలుగా సర్వనాశనం చేశారు స్టీల్ ప్లాంట్ ఈ సంవత్సరంలో. ఇప్పుడున్నటువంటి స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ తేరా బాబు అంటే కొత్తగా స్టీల్ ప్లాంట్కి ఇంకా ఎక్కడ రాలేటువంటి స్టీల్ ప్లాంట్కి నక్కపిల్లి దగ్గర ఆ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడతారు. అన్నీ కూడా ఈయన అంతా ప్రైవేట్ పరం. పేదవాళ్ళంటే విపరీతమైన కక్ష చంద్రబాబు నాయుడు గారికి. ఆ కక్షతోనే కేవలం ఈయన బాగుండాలి, ఇది కులం బాగుండాలి, ఈ విధంగానే ఆయన ఆలోచన అంతా కూడా ఈ అమరావతి బాగుండాలి, ఇది తప్ప మిగతా రాష్ట్రం అంతా ఏమైపోయినా మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు తప్ప మరో కార్యక్రమం చేయట్లేదు. మరి దీని మీద అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈ యొక్క కోటి సంతకాల సేకరణలో కూడా పెద్ద ఎత్తున ప్రజల స్పందన కనబడుతుంది. ఈ ప్రైవేట్ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ పరం కాకుండా ఈ సంతకాల సేకరణ చేసి మరి పార్టీ అధ్యక్షులు నియోజకవర్గంలో తైనాల విజయ్ కుమార్ గారి ముఖ్య అతిథిగా దేవన్ రెడ్డి గారి సారథ్యంలో 68వ వార్డులో కార్పొరేటర్ గారు అనూష గారు, వార్డు ముఖ్య నాయకులు అందరూ పాల్గొని ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 17 కాలేజీలు ప్రారంభించారు. అందులో 5 కాలేజీలు పూర్తిగా ఓపెన్ చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ 17 కాలేజీలని ప్రైవేటీకరణ చేద్దామనేది కార్యక్రమాన్ని జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రతి వార్డులోని ప్రతి బూత్లో దాదాపు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకొని ఈ కార్యక్రమం సంతకాలు సేకరించి గవర్నర్ గారికి సబ్మిట్ చేయాలనేది ఈ ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో
ముఖ్యంగా విద్యార్థి తల్లిదండ్రుల్లోని అవేర్నెస్ తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఎవరి కోసం అంటే రానున్న పిల్లల భవిష్యత్తు గురించి ఆ పేదవాళ్ళకి విద్య దగ్గరగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. రానున్న కాలంలో కూడా ఇలాంటి జీవోలు రద్దు చేసి ఈ 17 మెడికల్ కాలేజీలని పీపీ విధానం రద్దు చేసి గవర్నమెంట్ రన్ చేస్తే పేద విద్యార్థులకి ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయబడింది. ఈ కార్యక్రమాన్ని రానున్న కాలంలో అందరం జయప్రదం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. ప్రాధాన్యత ఇచ్చారంటే పూర్తిగా విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 రంగాల్లో కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు